ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఇప్పటికే 8 వికెట్లు కోల్పోయినప్పుడు మొహమ్మద్ షమి మరియు జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ కు వచ్చారు. కానీ బుమ్రా నిరంతరం డాట్ బాల్స్ ఆడుతున్నాడు మరియు బుమ్రా బాల్ ని సరిగ్గా జడ్జ్ చేయలేకపోతున్నట్లు అనిపించింది. ఇది చూసిన ఇంగ్లాండ్ ఆటగాళ్లందరూ బుమ్రాను చూసి నవ్వడం ప్రారంభించారు. మరియు విరాట్ కోహ్లీ పవేలియన్ నుండి ఇదంతా చూస్తున్నాడు. కానీ అతను కూడా ఏమి చేయలేకపోయాడు, ఎందుకంటే అతను ముందే అవుట్ అయ్యి వెళ్లిపోయాడు. ఆ తర్వాత షమి మరియు బుమ్రా తమ ఎఫర్ట్స్ ను పెట్టి బ్యాట్ ను ఊపడం ప్రారంభించారు. మరియు ఇందులో ఇద్దరు డిఫెన్స్ చేస్తూ కొన్ని సింగిల్స్ తీసుకొని ఆటను ముందుకు తీసుకెళ్లారు. కానీ కొంత సమయం తర్వాత బుమ్రా బౌలర్లను తప్పుదారి పట్టించి వారిని కొట్టడం ప్రారంభించాడు. మరియు దీనితో మన షమీ భయ్య వరల్డ్ ఫైర్ అయ్యాడు. కానీ ఇంతలో ఒక ప్రమాదకరమైన బౌన్సర్ బుమ్రా హెల్మెట్ ను కొట్టింది. దీనితో ఒక డాక్టర్ గ్రౌండ్ లోకి వచ్చాడు. కానీ బుమ్రా ఇట్స్ ఓకే, నేను ఆడుతాను అని అన్నాడు. మరి ఫ్రెండ్స్, ఆ తర్వాత మన షమీ భయ్య మోయిన్ అలీ ఓవర్ లో పెద్ద షాట్లు ఆడడం ప్రారంభించాడు. మరి చూడండి, షమీ 44 స్కోర్ వద్ద ఉన్నప్పుడు ఆయన సింగిల్ తీసుకోలేదు, నేరుగా ఒక 6 కొట్టి తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీని సెలబ్రేషన్ కూడా అర్హమే. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యభావ్ అందరూ లేచి నిలబడి కాంట్రిబ్యూట్ చేశారు. ఈ మ్యాచ్ లో మొహమ్మద్ షమి 56 రన్స్ తో నాట్అవుట్ గా ఆడగా బుమ్రా కూడా 34 రన్స్ తో నాట్అవుట్ గా ఆడాడు. ఈ ఇద్దరి పార్ట్నర్షిప్ కారణంగా ఇండియా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఈజీగా ఓడించింది.